హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ బెస్ట్ మూవీస్ని మీకోసం తీసుకొచ్చాను బ్రో. అవేంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి బ్లాస్ట్ జోన్. అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది భయ్య. స్టార్టింగ్ నుండి ఎక్కడ బోర్గా అనిపించదు. యాక్షన్ సీన్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. మూవీ మాత్రం బాగుంది భయ్య, అసలు మిస్ అవ్వద్దు. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి ద షీప్ డిటెక్టివ్స్. హ్యూ జాక్మన్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రైమ్ వీడియోలో రన్ అవుతుంది భయ్య. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే గొర్రెలు ఒక మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాయి అనేదే మూవీ స్టోరీ. అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉన్నా బాగుంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే సూపర్గా ఉంది భయ్య. రన్ టైం కూడా ఎక్కువ ఏం లేదు, మస్ట్ వాచ్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి దృఢం. మలయాళం హీరో షేన్ నిగమ్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జియో హాట్స్టార్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. అసలు క్రైమ్స్ అంటూ లేని ఒక ఊరికి కొత్తగా ఎస్ఐగా ఫస్ట్ పోస్టింగ్ తీసుకుంటాడు మన హీరో. ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి క్రైమ్స్ జరుగుతుంటాయి. మరి ఆ క్రైమ్స్ ఏంటి, వాటిని మన హీరో ఇలా సాల్వ్ చేశాడు, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ కాస్త స్టార్టింగ్ స్లోగా అనిపించినా ఎక్కడ బోర్గా అనిపించలేదు. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది భయ్య. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 29. ఈ తమిళ్ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. 29 ఏళ్ళ ఒక యువకుని జీవితంలోకి అనుకోకుండా ఒక అమ్మాయి వస్తే అతని జీవితం ఎలా టర్న్ అయింది, వాళ్ళ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది స్టోరీ. ఒక సింపుల్ స్టోరీ అయినప్పటికీ కథలోని మలుపులు బాగుంటాయి, ఒక మెసేజ్ కూడా ఉంటుంది. మూవీ అయితే నాకైతే నచ్చింది భయ్య, డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి మొమాకో. ఇది ఒక హర్యానా తెలుగు డబ్బుడ్ మూవీ. కేబుల్ వన్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్గా చెప్పొచ్చు. ఒక ఊళ్ళో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక ఏటీఎం మిషన్ ని సుధీల్ అనే వ్యక్తి దొంగిలిస్తాడు. దొంగిలించిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడానికి ఏం చేశాడు, ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది స్టోరీ. మూవీ కాస్త స్లోగా ఉన్నా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. దట్స్ ఇట్ గైస్. మరిన్ని మంచి మూవీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.